గ్రేటర్లోని ప్రతి ఎలక్ట్రికల్ పోల్ను క్యూఆర్ కోడ్తో జియో ట్యాగింగ్ చేసి ఎన్ని పోల్స్ ఉన్నాయో లెక్క తేల్చే పనిలో పడింది బల్దియా. 9103 కిలోమీటర్ల రోడ్లు ఉండగా 5.48 లక్షల స్ట్రీట్ లైట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ సంఖ్య ఆధారంగానే ప్రతిసారి టెండర్లు వేసి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. అయితే 4 నెలలుగా మహానగరంలో స్ట్రీట్ లైట్లు నగరానికి సగం వెలగడం లేదు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మౌనిక, జిహెచ్ఎంసీ పరిధిలో వీధి లైట్ల కుంభకోణం అనేది ఒకటి వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో 5,48,000 వీధి లైట్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం దానికి సంబంధించిన బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ ఇటీవల మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల జిహెచ్ఎంసీ కమిషనర్ ఒక రహస్య సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఏదైతే సంస్థ ఇప్పటివరకు దాదాపు 5,48,000 పోల్స్ ఉన్నాయి, అంటే వీధి పోల్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఆ లెక్క సరికాదు అని చెప్పి తేలడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక రహస్య సర్వేలో వచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పుడు ప్రతి పోల్కి, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రతి కరెంటు పోల్కి కూడా ఒక జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. దీని ద్వారా అంటే ఎక్కడ వీధి లైట్లు ఉన్నాయి, వాటికి సంబంధించిన సంఖ్య ఎంత, అవి వెలుగుతున్నాయా లేదా అనే పూర్తి వివరాలు కూడా మొత్తం సేకరించే పనిలో అయితే పడ్డారు. దీనికి సంబంధించి ఒక గ్రౌండ్ వర్క్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 9,000 కిలోమీటర్ల మేర ఈ రోడ్లు ఉన్నాయి. వాటికి సంబంధించి 5,48,000 పోల్స్ ఉన్నాయని చెప్పేసి, వాటన్నిటికి కూడా వీధి లైట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకు 2018 నుంచి ఈఈఎస్ఎల్ అనే సంస్థకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా దాదాపు 4,050 కోట్ల రూపాయలు ఇప్పటివరకు 7 ఏళ్లలో వాళ్ళు డ్రా చేసుకోవడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున దీంట్లో అక్రమాలు జరుగుతున్నాయి. అంటే వీధి లైట్లు లేకుండా, అదేవిధంగా వెలగకపోయినా కూడా వీటి అన్నిటికి కూడా బల్దియా బిల్లులు చెల్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటికి సంబంధించిన ఇటీవల జరిగిన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో చాలా మంది కార్పొరేటర్లు దీనికి సంబంధించి ఫిర్యాదులు చేశారు. అంటే వీధి లైట్లు వెలగడం లేదు, చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు వీధి లైట్ల అసలు సంఖ్య ఎంత ఏంటి, దీనికి సంబంధించిన సమాచారం బల్దియాలో ఉందా లేదా అని చెప్పేసి కమిషనర్ సంబంధిత అధికారులను నిలదీయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా సరైన సమాధానం రావట్లేదు. కేవలం ఏదైతే గతంలో ఒక కాంట్రాక్టర్ చెప్పిన 5,48,000 వీధి లైట్లు అదేవిధంగా పోల్స్ ఉన్నాయని చెప్పారు, అదే సంఖ్య ఆధారంగా ఇప్పటివరకు టెండర్లు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సంఖ్య అనేది ఉండాలి. జిహెచ్ఎంసీలో అసలు మొత్తం వివరాలు ఎందుకు లేవు అని చెప్పేసి కమిషనర్ ఇలంబర్ది ఇటీవల అధికారులతో ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కరెంటు పోల్కి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలి, ఆ లైట్లు వెలుగుతున్నాయా లేదా అన్ని సమాచారం కూడా హెడ్ క్వార్టర్లో నుంచి మానిటరింగ్ చేసుకునేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అయితే నడుస్తుంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 5,48,000 సంబంధించి వీధి లైట్లు సరిగా వెలగడం లేదని చెప్పడంతో 4 నెలల క్రితం బజాజ్ సంస్థకి 18,000 వీధి లైట్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు బల్దియా పరిధిలో వీధి లైట్లు నిర్వహిస్తున్న ఈఈఎస్ఎల్ సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి నిధులు అక్రమంగా బదలాయింపు చేసుకోవడం జరిగిందని చెప్పేసి కమిషనర్ దృష్టికి రావడంతో దీనిపై కూడా ఒక ఎంక్వైరీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క రోడ్లకు సంబంధించి రోడ్లలో ఉన్న వీధి లైట్లు కానీ వాటికి సంబంధించిన పోల్స్ ఎన్ని ఉన్నాయి, వాటన్నిటికి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసి వాటి నిర్వహణ కూడా, అంటే జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడం వల్ల అవి వెలుగుతున్నాయా లేదా, ఎన్ని గంటలు వెలిగాయి, అదేవిధంగా వాటిలో ఏదైనా లోపాలు తలెత్తినప్పుడు
చేసినప్పుడు అంటే వైరింగ్ సమస్య ఏర్పడిందా లేకపోతే లైట్ల సమస్య ఏర్పడిందా వీటన్నిటికి సంబంధించిన వివరాలు కూడా ఆ జియో ట్యాగింగ్ ద్వారా వస్తాయని చెప్పేసి దీనికి సంబంధించిన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే కొత్తగా ఎవరికైతే టెండర్లు అంటే ఈ సంవత్సరం టెండర్లు వీధి లైట్ల నిర్వహణ టెండర్లు ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా జియో ట్యాగింగ్ పూర్తయిన తర్వాత టెండర్లు నిర్వహించాలని చెప్పి కమిషనర్ అధికారులకు ఆదేశించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే జిహెచ్ఎంసీలో ఈ వీధి లైట్ల వ్యవహారం ఒక పెద్ద కుంభకోణంగా బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంటర్నల్ ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది. 7 ఏళ్లలో దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ సంస్థకి అంటే గతంలో ఏదైతే సంస్థ నిర్వహించిందో ఆ సంస్థకి ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల వీధి లైట్లు లేకపోవడం వల్ల రాత్రులు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కార్పొరేటర్లు ఇటీవల జరిగిన జిహెచ్ఎంసీ కౌన్సిల్లో గట్టిగా నిలదీయడంతో ఈ వ్యవహారం మొత్తం కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక రహస్య సర్వే చేశారు. దాంట్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. త్వరలో ఈ నివేదిక సంబంధించి మొత్తం వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మౌనిక. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.